వెళ్ళి ఊర్లు వెళ్ళి స్వార్థలు ప్రకటిస్తారు బైబిళ్ళు ఇచ్చి, సిగ్గులేదా మీ వాళ్ళకి అన్నాడు ఆయన. మొహం మీద ఏమన్నాడు, సిగ్గులేదండి మీ వాళ్ళకి, వెళ్ళి అలాగా వాక్యాలు చెప్తారు, మారండి, యేసయ్య మీకోసం వచ్చాడు, మరణించాడు, మీ రక్షణ తెచ్చాడు, ఇవన్నీ చెప్తారు, సిగ్గులేదు మీ వాళ్ళకి అసలు అని అంటే, ఇక పాస్టర్ గారు ఒక మంచి సమాధానం ఇచ్చారు. ఏంటనంటే, మీరు ఒకటి చెప్తాను ఆలోచించండి. ఒక బొచ్చు పట్టుకొని బయటికి వెళ్ళి భిక్షం ఎత్తుకుంటే నాకు డబ్బులు వస్తాయా రావా? వస్తాయా రావా డబ్బులు? ఖచ్చితంగా వస్తాయి. ఒక ఆయన 10 రూపాయలు వేయచ్చు, ఇంకో ఆయన 20 వేయచ్చు, అలా రోజుకు నాకు ఎంతో కొంత డబ్బులు వస్తాయి. మరి ఇలా స్వార్థ ప్రకటించడం వల్ల రూపాయి కూడా రాదు. మరి ఎందుకు చేస్తున్నారు వీళ్ళు స్వార్థ? దీనికి మీరు సమాధానం చెప్పండి. అదే సిగ్గులేదు, ఏం చేస్తాం? అవునండి, భిక్షం ఎత్తితే డబ్బులన్నీ వస్తాయి. మరి ఈ యొక్క స్వార్థ ప్రకటించడం వల్ల మాకు